హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 2023లో రిలీజ్ అయిన మూవింగ్ అనే వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. మూవీలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మూవీలోకి వెళ్దాం. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి బోంగ్సుక్ అనే అబ్బాయిని చూపిస్తారు. అయితే అతను అవుటర్ స్పేస్లో తేలియాడుతూ ఉంటాడు. సడన్గా అతనికి ఏమవుతుందో తెలియదు కానీ చాలా వేగంగా కిందికి పడిపోతూ ఉంటాడు. వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి తన బెడ్ మీదే ఉంటాడు. అండ్ ఇక్కడే మనకి అర్థమవుతుంది అతను పడుకొని పగటి కలలు కంటున్నాడని. యాక్చువల్లీ బోంగ్సుక్కి గాల్లో ఎగిరే సూపర్ పవర్స్ ఉంటాయి, కానీ అతనికి వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలీదు. బోంగ్సుక్ వాళ్ళ మామ్ హీసుక్ అతని గురించి చాలా వరీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే బోంగ్సుక్కి ఉన్న సూపర్ పవర్స్ గురించి ఎవరికైనా తెలిసినట్లయితే బోంగ్సుక్ పెద్ద ప్రమాదంలో పడతాడని తను ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది. అందుకని మిహున్ బోంగ్సుక్ లావుగా అవ్వడం కోసం అతనికి రకరకాల వంటల్ని వండి పెడుతూ ఉంటుంది. వాటితో పాటే తన స్కూల్ బ్యాగ్లో కొన్ని కిలోస్ల వెయిట్స్ని పెడుతుంది. ఇలా చేయడం వల్ల బోంగ్సుక్ అంత తేలిగ్గా గాల్లో ఎగరలేడని అనుకుంటుంది. అలానే బోంగ్సుక్తో వెయిట్స్ని మోయించడానికి ఇంకో కారణం కూడా ఉంటుంది. అదేంటంటే యాక్చువల్లీ బోంగ్సుక్ హార్ట్ బీట్ అనేది నార్మల్గా కొట్టుకుంటున్నప్పుడు అతను నార్మల్గానే ఉంటాడు. కానీ అతను బాగా ఎగ్జైట్ అయినా కానీ లేదంటే నర్వస్ అయినా కానీ అతని బాడీ అనేది దానంతలా అదే గాల్లో ఎగురుతుంది. అందువల్లనే బోంగ్సుక్ ఎప్పుడు తన బాడీని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. బోంగ్సుక్ ప్రస్తుతం హై స్కూల్లో 3rd ఇయర్ చదువుతున్నాడు. వన్ ఫైన్ డే బోంగ్సుక్ బస్సులో వెళ్తున్నప్పుడు అన్ఫార్చునేట్లీ అతను ఒక అమ్మాయిని మీట్ అవుతాడు. ఆ అమ్మాయి పేరు హీసుక్. హీసుక్ అనుకోకుండా మీట్ అయినా కూడా ఆ తర్వాత వీళ్ళిద్దరు మంచి స్నేహితులు అవుతారు. యాక్చువల్లీ హీసుక్ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే తన ప్రీవియస్ స్కూల్లో తనకేవో ఇష్యూస్ ఉండటం వల్ల ఆ స్కూల్ని వదిలి బోంగ్సుక్ ఉన్న స్కూల్లో జాయిన్ అయ్యి ఉంటుంది. తర్వాత హీసుక్ ఫస్ట్ డే క్లాస్లోకి ఎంట్రీ అయ్యి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. అలా హీసుక్ ఫస్ట్ టైం బోంగ్సుక్ని చూస్తుంది. ఇక్కడే మనకి అర్థమయ్యేది ఏంటంటే బోంగ్సుక్ ఇంకా హీసుక్ ఇద్దరు ఒకే క్లాస్లో ఉన్నారని. అయితే ఇప్పుడు హీసుక్ వాళ్ళు కొత్త లొకేషన్కి షిఫ్ట్ అవ్వడంతో హీసుక్ వాళ్ళ డాడ్ ఒక ఫ్రైడ్ చికెన్ షాప్ని ప్రారంభిస్తూ ఉంటాడు. ఇటువైపు చూస్తేనేమో బోంగ్సుక్ వాళ్ళ మామ్ తన చిన్నతనంలోనే ఒక షాప్ని ఓపెన్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి లైఫ్లలో చాలా విషయాలు కామన్గానే ఉంటాయి. మేబీ అందుకేనేమో వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇక్కడ మనం చూసినట్లయితే బోంగ్సుక్కి హీసుక్ పైన లవ్ ఫీలింగ్స్ ఉన్నట్లు చూపిస్తారు. బోంగ్సుక్ ఆమెను చూసిన వెంటనే తన పైన లవ్ ఫీలింగ్స్ని పెంచుకుంటూ ఉంటాడు. మేబీ దానివల్లనేమో బోంగ్సుక్ హీసుక్ని చూసి నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతోపాటే తన్ని తాను కంట్రోల్ చేసుకోలేక గాల్లో తేలిపోతూ ఉంటాడు. బోంగ్సుక్ చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్తో పాటు సెక్యూరిటీకి కూడా ఈ స్కూల్లో చాలా మంది స్టూడెంట్స్కి సూపర్ పవర్స్ ఉన్నాయన్న విషయం తెలిసి ఉంటుంది. అయితే ఈ విషయాలన్నీ వీళ్ళకి ఎలా తెలుసు? అలానే ఈ స్కూల్లోనే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న స్టూడెంట్స్ ఎందుకున్నారు? వీటన్నింటికి సమాధానం రాబోతున్న ఎపిసోడ్స్లలో చూద్దాం. నెక్స్ట్ సీన్లో మనకి జాయ్ అనే టీచర్ హీసుక్ని పిలిచి స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత ఆమె ఏ యూనివర్సిటీలో జాయిన్ అయితే తనకి గ్రోత్ వస్తుందన్న విషయం గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ హీసుక్ గ్రేడ్స్ అనేవి అంత గొప్పగా ఏమీ ఉండవు. అది చూసి మిస్టర్ జాయ్ హీసుక్ని స్పోర్ట్స్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వమని అడ్వైస్ ఇస్తాడు. నెక్స్ట్ జాయ్ హీసుక్ క్లాస్మేట్ అయిన లీని పిలిచి హీసుక్కి స్కూల్ ఆడిటోరియంని చూపించమని చెప్తాడు. హీసుక్ ఆ ఆడిటోరియం వెళ్ళిన తర్వాత దాంట్లో ఆమె రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి ప్రాంక్ అనే వ్యక్తిని చూపిస్తారు. యాక్చువల్లీ ఇతను అబ్రాడ్స్ నుంచి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వాళ్ళని చంపడానికి సౌత్ కొరియాకి వచ్చి ఉంటాడు. అయితే ఏదో ఒక ఆర్గనైజేషన్ ఇతనికి ఈ మిషన్ని అప్పగించి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వాళ్ళని చంపమని ఆర్డర్ ఇచ్చి ఉంటుంది. ప్రాంక్ సౌత్ కొరియాకి ఎంట్రీ అయిన వెంటనే డెలివరీ మ్యాన్ లెక్క వేషం మార్చుకొని ఆర్గనైజేషన్ పంపిన లిస్ట్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఆ లిస్టులో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వ్యక్తుల డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రాంక్ ఆ లిస్టులో ఉన్న ఆర్డర్ ప్రకారం ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ ఉంటాడు. అందులో ఫస్ట్ ప్రాంక్కి జిమ్చున్ అనే వ్యక్తిని చంపమని ఆర్డర్ వస్తుంది. దాంతో ప్రాంక్ డెలివరీ వ్యాన్ తీసుకొని జిమ్చున్ దగ్గరికి వెళ్తాడు. జిమ్చున్కి సూపర్ హ్యూమన్ అనే ఎబిలిటీ ఉంటుంది. ఇక ప్రాంక్ జిమ్చున్ దగ్గరికి వెళ్ళగానే మీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా అని అడుగుతాడు. దానికి జిమ్చున్ నాకెవరు పిల్లలు లేరు, అయినా ఈ విషయాలని మీకెందుకు, మీరు ఇక్కడికి ఎలా వచ్చారని అంటాడు. అప్పుడు ప్రాంక్ మాటల్లో అతను తనను చంపడానికే వచ్చారన్న విషయం తనకు అర్థమైపోతుంది. దాంతో ప్రాంక్ వెంటనే జిమ్చున్ పైన అటాక్ చేస్తాడు. ఇక వీళ్ళిద్దరి గొడవలలో ప్రాంక్కి చాలా గాయాలవుతాయి. కానీ ప్రాంక్ దగ్గర రీజనరేషన్ పవర్స్ ఉంటాయి. ఆ రీజనరేషన్ పవర్ వల్ల ప్రాంక్ తగిలిన గాయాలని మాయమైపోతాయి.
ప్రాంక్ దగ్గర జిమ్చున్ కంటే పెద్ద పవర్స్ ఉండడం వల్ల అతను జిమ్చున్ని ఓడించి బిల్డింగ్ లోపల నుంచి బయటికి నెట్టేసి అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత అతను బిల్డింగ్ పై నుండి కిందికి వచ్చి తన డెలివరీ వ్యాన్లో కూర్చొని మొబైల్ ఓపెన్ చేసి మళ్ళీ అదే నెంబర్కి డిలీటెడ్ అనే మెసేజ్ని పంపిస్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి స్కూల్ సీన్ని చూపిస్తారు. హీసుక్ ఇంకా బోంగ్సుక్ వాళ్ళు వాళ్ళ వర్క్స్ని కంప్లీట్ చేసుకుని స్కూల్ బయటికి వచ్చి ఉంటారు. హీసుక్ని చూసిన బోంగ్సుక్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వడంతో తన కాళ్ళు గాల్లో తేలుతూ ఉంటాయి. అప్పుడే బోంగ్సుక్ హీసుక్ దగ్గర ఉన్న బ్యాగ్ని ఇవ్వమని అడుగుతాడు. ఇంకా తనకేం చెప్తాడంటే, నేను ఇవన్నీ వెయిట్స్ని మోసి సన్నగా అవ్వడానికి ట్రై చేస్తున్నానని అంటాడు. ఆ తర్వాత మనకి బోంగ్సుక్ని వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత బోంగ్సుక్ వాళ్ళ మామ్కి తన బ్యాగ్ యొక్క వెయిట్స్ని పెంచమని చెప్తాడు. ఇక్కడ మన హీసుక్ కూడా ఇంటికి వచ్చి తనకు కొత్త యూనిఫామ్ కావాలని వాళ్ళ డాడీకి చెప్తుంది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ డే సీన్ని చూపిస్తారు. మిహున్ తన ఫోన్లో మిస్టీరియస్ డెత్స్ గురించి చదువుతూ ఉంటుంది. దాంట్లో తనకి జిమ్చున్ చనిపోయాడు అన్న పోస్ట్ కనిపిస్తుంది. అలాగే ఆ పోస్ట్ లో ఆమె కిల్లర్ యొక్క వ్యాన్ ని కూడా చూస్తుంది. ఆ తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి నేచురల్ సెక్యూరిటీ యొక్క డైరెక్టర్ ని చూపిస్తారు. అయితే అతని దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి జిమ్చున్ యొక్క డెత్ న్యూస్ ని చెప్పి అలాగే అతన్ని ఎవరు మర్డర్ చేశారని డైరెక్టర్ కి చెప్తుంది. వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ అసిస్టెంట్ జిమ్చున్ చనిపోయిన విషయాన్ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, కాబట్టి నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తున్నానని డైరెక్టర్కి చెప్తుంది. ఇప్పుడు మనం ఎపిసోడ్ యొక్క లాస్ట్ సీన్ని చూస్తున్నాం. అయితే మిహున్ డ్రాలో నుంచి గన్ తీసి దాన్ని క్లీన్ చేసుకుంటూ తన మనసులో సోషల్ మీడియాలో జిమ్చున్కి సంబంధించిన పోస్ట్ని ఎవరో కావాలని డిలీట్ చేశారని అనుకుంటుంది. అలా ఈ ఎపిసోడ్ ఈ సస్పెన్స్తోనే అయిపోయింది. అయితే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.